హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్‌గా నేను జావాస్క్రిప్ట్‌లో ఉన్న చిన్న కాన్సెప్ట్స్‌ని ఈజీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో కూడా ఒక చిన్న కాన్సెప్ట్‌ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది కొంచెం షార్ట్ వీడియో అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చే వీడియోస్ చిన్న అప్డేట్ కూడా ఇస్తాను ఈ వీడియో ఎండింగ్‌లో. సరేనా? ఫస్ట్ ఇఫ్ ఎల్స్‌లో మల్టిపుల్ టైమ్స్ మనం ఇఫ్ ఎల్స్ అనేవి యూజ్ చేస్తుంటాం జావాస్క్రిప్ట్‌లో. సో, అలా యూజ్ చేయకుండా ఏ విధంగా ట్రిక్స్ ఉంటాయి అది కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సపోజ్ నేను ఇక్కడ ఒకటి ఏజ్.js అని ఒక ఫైల్ తీసుకుంటా. సరేనా? ఇలా ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు నా ఏజ్ 18 కన్నా గ్రేటర్ అయితే ట్రూ రిటర్న్ చేయమని, అదర్వైజ్ ఫాల్స్ రిటర్న్ చేయమని. సరేనా? దానికి ఒక చిన్న ఫంక్షన్ అయితే రాస్తాను. లైక్ ఫంక్షన్ ఈజ్ ఎలిజిబుల్ అని ఇస్తాను. సరేనా? ఈజ్ ఎలిజిబుల్ ఇక్కడ ఏమి ఇస్తానంటే ఏజ్ అని ఇస్తాను. ఓకేనా? ఏంటి ఇప్పుడు ఇఫ్ ఏజ్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయినప్పుడు ట్రూ రిటర్న్ చేయాలి. సో అందుకోసం నేను ఏం చేస్తాను, ఇఫ్ అని పెట్టి ఇలా ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయితే ఏం రిటర్న్ చేయాలి, రిటర్న్. ఓకే, ఆర్ అదర్వైజ్ ఏం రిటర్న్ చేయాలి, ఎల్స్. ఓకేనా, ఎల్స్ ఏం రిటర్న్ చేయాలి, ఫాల్స్ అనమాట. సో ఎల్స్ రిటర్న్ ఇలా ఫాల్స్ అని ఇచ్చాను. సరేనా? అండ్ ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఇక్కడ తీసుకుంటాను. సపోజ్ ఇలా తీసుకున్నాను అనుకోండి, కన్సోల్ డాట్ లాగ్ అని ఇచ్చాను. అండ్ ఇక్కడ ఏం చేస్తాను, ఈజ్ ఎలిజిబుల్ మనం ఏదైతే ఫంక్షన్ తీసుకున్నామో అది రాస్తాను. ఇక్కడ ఒక వాల్యూ నేను పాస్ చేస్తాను. సపోజ్ ఇలా 21 ఇచ్చాను. సో ఇది ఇప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది, ఇప్పుడు 2 రిటర్న్ చేస్తుంది అనమాట. బికాస్ నేను ఇక్కడ ఏం ఇచ్చాను, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయినప్పుడు ఏం చేయాలి, మనకి ఇక్కడ ట్రూ అనేది రిటర్న్ చేయాలి. సో ఇలా ఇచ్చాను. సపోజ్ ఇదంతా కోడ్ ఒక సింగిల్ లైన్లో నేను రాయొచ్చు అంటే మీరు నమ్మగలరా, సింగిల్ లైన్లో మనం రాయొచ్చు అనమాట. సింపుల్గా నేను దీన్ని కామెంట్ అవుట్ చేస్తాను. అండ్ నేను ఇక్కడ ఏం రాస్తాను అంటే జస్ట్ ఇలా రిటర్న్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 18 అని చెప్పి. ఓకేనా? సో ఇది ఇట్ సెల్ఫ్ ఏం చేస్తుంది, ఇది ఒక బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయినప్పుడు అది ఆటోమేటిక్గా బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. బూలియన్ వాల్యూ ఏంటి, ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇఫ్ అది ఏదైతే ఉందో మనం రిటర్న్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అది ట్రూ అయితే అది ఆటోమేటిక్గా ట్రూ అనే బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, అదర్వైజ్ ఫాల్స్ అనే బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఐ హోప్ మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందు ఉంటాను. అండ్ నెక్స్ట్ ఒక వీడియో అప్డేట్ కూడా ఇస్తా ఉన్నాను కదా. బేసిక్గా నేను 1 షాట్ వీడియోస్ అనేవి చేస్తాను. లైక్ ఫ్రంట్ ఎండ్కి 1 షాట్ వీడియో, బ్యాక్ ఎండ్కి 1 షాట్ వీడియో, అండ్ అఫ్ కోర్స్ మన క్లోన్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను మీకోసం. సరేనా? మరి ఆ వీడియోస్ ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా మీ ముందైతే ఉంటాయి. సో ఆ వీడియోస్ కూడా మంచి సపోర్ట్ అయితే మీరు ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నా. 1 షాట్లో మీకు ఫ్రంట్ ఎండ్ ఏదైతే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ ఉందో అది నేర్పిస్తాను. 1 షాట్లో బ్లాక్ అండ్ ఏవైతే లాంగ్వేజ్ ఉన్నాయో అవైతే నేర్పిస్తాను. సరేనా? మరి మన నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.